2025 సంవత్సరానికి కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ఎంపిక చేసింది? పారాసోషల్. కేంబ్రిడ్జ్ నిఘంటువు పారాసోషల్ అనే పదాన్ని 2025 సంవత్సరపు పదంగా పేర్కొంది. 2025లో డెలులు, స్లాబ్, స్కిబిడి మరియు ట్రేడ్ వైఫ్ వంటి 6000 కంటే ఎక్కువ కొత్త పదాలు జోడించబడ్డాయి. 2025లో యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు మరియు ఏఐ బ్యాటిల్తో పారాసోషల్ బంధాలు పెరిగాయి. ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక చెవాలియర్ అవార్డును అందుకున్న కళా దర్శకుడు ఎవరు? తోటతరణి. ప్రముఖ కళా దర్శకుడు తోటతరణి భారతీయ సినిమా, కళా మరియు సాంస్కృతిక కథా సాహిత్యానికి ఆయన చేసిన 4 దశాబ్దాల కృషిని గుర్తిస్తూ నవంబర్ 13న చెన్నైలోని అలయన్స్ ఫ్రాంకైస్లో ఫ్రాన్స్ చే చెవాలియర్ డి ఎల్ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అనగా నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ను ప్రదానం చేశారు. నాయకన్, శివాజీ మరియు పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలకు పేరుగాంచిన తరణి ఈ ప్రతిష్టాత్మక పౌర కళల గౌరవాన్ని అందుకోవడంలో కమల్ హాసన్ మరియు ఐశ్వర్య వంటి ప్రముఖ భారతీయ దిగ్గజాలతో చేరారు. జాతీయ గోపాలరత్న అవార్డులు భారతదేశంలో ఏ రంగంలో అత్యున్నత గౌరవాలు? పశువులు మరియు పాడి పరిశ్రమ. భారతదేశ పాడి పరిశ్రమలో ప్రస్తుత పురోగతిని హైలైట్ చేస్తూ పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఇటీవల జాతీయ గోపాలరత్న అవార్డులు 2025 విజేతలను ప్రకటించింది. ఈ ఎన్జిఆర్ఏ పశువులు మరియు పాడి పరిశ్రమ రంగంలో అత్యున్నత గౌరవాలు మరియు 2021లో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ప్రారంభించబడ్డాయి. వీటిని మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ప్రదానం చేస్తుంది. బాలల హక్కుల కోసం యూనిసెఫ్ ఇండియాలో ప్రముఖ న్యాయవాదిగా మారిన హీరోయిన్ ఎవరు? కీర్తి సురేష్. జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా నియమితులయ్యారు. ఇక్కడ ఆమె పిల్లల హక్కులు, మానసిక ఆరోగ్యం మరియు భావోద్వేగ శ్రేయస్సును సమర్థిస్తుంది. తన దేశవ్యాప్తంగా ప్రభావాన్ని ఉపయోగించి అవగాహన పెంచడానికి మరియు బలహీనమైన పిల్లలకు మద్దతు ఇస్తుంది. నవంబర్ 2025లో ఆంధ్రప్రదేశ్లో టంగ్స్టన్ బ్లాక్ను అన్వేషించడానికి మరియు తవ్వడానికి లైసెన్స్ పొందిన కంపెనీ ఏది? హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. ఇటీవల హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో టంగ్స్టన్ బ్లాక్ను అన్వేషించడానికి మరియు తవ్వడానికి లైసెన్స్ పొందింది. టంగ్స్టన్ అనేది W చిహ్నం మరియు పరమాణు సంఖ్య 74 కలిగిన రసాయన మూలకం. ఇది వోల్ఫామైట్ మరియు షెలైట్ వంటి ఖనిజాలలో కనిపించే సహజంగా సంభవించే పరివర్తన లోహం. అయితే ఇది స్వచ్ఛమైన లోహం కాదు. నవంబర్ 2025లో ఏ రాష్ట్రం KEO అనే కాంపాక్ట్, సరసమైన మరియు ఏఐ సిద్ధంగా ఉన్న వ్యక్తిగత కంప్యూటర్ను ప్రారంభించింది? కర్ణాటక. నవంబర్ 17, 2025న కర్ణాటక ఎలక్ట్రానిక్స్, ఐటీ అండ్ బీటీ విభాగం క్యూనిక్స్తో కలిసి పూర్తిగా కర్ణాటకలో రూపొందించబడిన కాంపాక్ట్, సరసమైన మరియు ఏఐ సిద్ధంగా ఉన్న వ్యక్తిగత కంప్యూటర్ అయిన KEOను ప్రారంభించింది. ఈ KEO అనగా నాలెడ్జ్ డ్రివెన్ ఎకనామికల్ ఓపెన్ సోర్స్. ఇది లైనెక్స్ ఆధారిత OSతో ఓపెన్ సోర్స్ రిస్క్ వి ప్రాసెసర్పై నిర్మించబడింది. KEO పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యాపారాలు, గృహాలు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయబడుతుంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో
భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 23వ. జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ యుఎన్ COP30లో విడుదల చేసిన తాజా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారతదేశం 61.31 స్కోరుతో 13 స్థానాలు దిగజారి 23వ స్థానానికి చేరుకుంది. 50% శిలాజేతర సామర్థ్యాన్ని ముందుగానే సాధించడం, పునరుత్పాదక వేలం పెరగడం మరియు గ్రీన్ ఫైనాన్స్ వర్గీకరణ మరియు జాతీయ కార్బన్ మార్కెట్పై పనిచేయడంతో భారతదేశం బలమైన ఉద్దేశాన్ని ప్రదర్శిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన గడిసర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. గడిసర్ సరస్సు అనేది 14వ శతాబ్దపు కృత్రిమ జలాశయం. దీనిని మొదట రాజా రావల్ జైసల్ నిర్మించాడు మరియు తర్వాత మహారావల్ గడ్సి సింగ్ పునరుద్ధరించాడు. దీనికి ప్రస్తుత పేరు పెట్టారు. ఈ సరస్సు స్థానిక జీవవైవిధ్యం మరియు వలస పక్షులకు మద్దతిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన పట్టణ చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థగా మారుతుంది. నవంబర్ 2025లో జాతీయ సైబర్ భద్రతా వ్యాయామం అయిన సైబర్ భారత్ సేతును ఏ రాష్ట్రం నిర్వహించింది? త్రిపుర. త్రిపురలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టరేట్, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంతో కలిసి సైబర్ భారత్ సేతు బ్రిడ్జింగ్ స్టేట్స్ సెక్యూరింగ్ భారత్ అనే జాతీయ సైబర్ భద్రతా విన్యాసం నిర్వహించింది. త్రిపుర యొక్క సైబర్ అవగాహన, సంసిద్ధత మరియు ప్రతిస్పందన సామర్థ్యాలను బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. 2026 గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. భారత పర్యావరణ మంత్రి ఇటీవల న్యూఢిల్లీలో గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ 2026ను నిర్వహిస్తుందని ప్రకటించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్పై COP30 ఉన్నత స్థాయి మంత్రివర్గ విభాగంలో ఈ ప్రకటన చేశారు. రాయల్ బెంగాల్ టైగర్, ఆసియాటిక్ లయన్, ఇండియన్ చిరుతపులి, స్నో లెఫర్డ్ మరియు క్లౌడెడ్ లెఫర్డ్ వంటి ప్రధాన పెద్ద పులులకు భారతదేశం నిలయం. నవంబర్ 2025లో అన్ని నివాసి కుటుంబాలకు దేవభూమి పరివార్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్ అన్ని నివాసి కుటుంబాల కోసం దేవభూమి పరివార్ యోజనను ఆమోదించింది. ఈ పథకం రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ మరియు పట్టణ గృహాన్ని కవర్ చేసే డైనమిక్ డేటాబేస్ను సృష్టిస్తుంది. ప్రతి కుటుంబానికి అన్ని సంక్షేమ పథకాలకు అనుసంధానించబడిన కుటుంబ గుర్తింపు సంఖ్య అనగా కుటుంబ ఐడి లభిస్తుంది. పౌరులు మరియు ప్రభుత్వం పథకం అర్హత మరియు అందుకున్న ప్రయోజనాలను సులభంగా తనిఖీ చేయవచ్చు. క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలోని కిశ్త్వార్లోని క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగం వద్ద ఇటీవల జరిగిన ఒక సంఘటనలో ట్రక్ మంటల్లో చిక్కుకున్న తర్వాత అనేక మంది కార్మికులను సురక్షితంగా రక్షించారు. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు 540 మెగావాట్ల రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు. దీనిని ఎన్హెచ్పిసి లిమిటెడ్ 51% మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 49% జాయింట్ వెంచర్ అయిన చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఏ ఐక్యరాజ్య సమితి సంస్థ కన్వెన్షన్ను అభివృద్ధి చేసింది? మాదక ద్రవ్యాలు మరియు నేరాలపై ఐక్యరాజ్య సమితి కార్యాలయం UNODC. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రపంచ సహకారాన్ని పెంచడానికి డిసెంబర్ 2024లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దీనిని ఆమోదించింది. 40 దేశాలు దీనిని ఆమోదించిన 90 రోజుల తర్వాత ఇది అమల్లోకి వస్తుంది మరియు
భారతదేశం ఇంకా దీనిపై సంతకం చేయలేదు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ యుఎన్ఓడిసి అభివృద్ధి చేసిన మొదటి సార్వత్రిక చట్టబద్ధమైన ఒప్పందం. సెంటినెల్-6B అనేది ఏ ఏజెన్సీల ఉమ్మడి మిషన్? నాసా, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యుఎస్ఏ. సెంటినెల్-6B ఇటీవల కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ప్రయోగించబడింది. ఇది ప్రపంచ సముద్ర పర్యవేక్షణలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. ఇది నాసా, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల ఉమ్మడి మిషన్. ఇది 2020లో ప్రారంభించబడిన సెంటినెల్-6 పెరుగుతున్న సముద్ర మట్టాలు మరియు వాటి ప్రభావాలను ట్రాక్ చేస్తుంది. ఇది సెకనుకు 7.2 కిలోమీటర్ల వేగంతో భూకక్షలో తిరుగుతుంది. 3వ అంతర్జాతీయ ఆయుర్వేద సమావేశం 2025 ఎక్కడ జరిగింది? బ్రెజిల్. నవంబర్ 2025లో బ్రెజిల్కు భారత రాయబారి దినేష్ భాటియా బ్రెజిల్లోని సావోపోలో 3వ అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సును స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ మరియు కోనయూర్ సావోపోలో సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సు 2025 నవంబర్ 14-15 వరకు జరిగింది. ఆయుర్వేదాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్. 2025 యొక్క థీమ్ వచ్చేసి ఆయుర్వేదంలో వైవిధ్యం మరియు సమ్మిళితం, ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవడం. ఈ కార్యక్రమం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ICCR ఆధ్వర్యంలో జరిగింది.